ఉమెన్స్ డే రోజుకు మగవాళ్ళకి ప్రత్యేకమైన దినోత్సవం. అదేంది ఆడవాళ్ళకి మహిళలకు కదా అని మీరు అనుకుంటున్నారా? ఉమెన్స్ డే అనేది పేరులోనే ఉమెన్స్ ఉంది కానీ మగవాళ్ళకి ప్రత్యేక దినోత్సవం. ఒక ఈవెంట్ లో నన్ను పిలిస్తే ఇలాగే చెప్తా, ఈ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకి పురుషులకి ప్రత్యేక శుభాకాంక్షలు అని. అదేంటి అన్నారు. అప్పుడు ఏం చెప్పాను అవన్నీ నేను తర్వాత చెప్తాను. అందరికీ నమస్తే. నేను శ్రీధర్ రెడ్డి సిద్ధు, స్టార్ మహిళా ప్రోగ్రామ్ డైరెక్టర్ని. ఉమెన్స్ డే అనేది మగవాళ్ళకు కూడా ప్రత్యేకమే. ఇది ఏదో మహిళల దినోత్సవంలే, ఏదో ఆడల పండగలే అనుకోవడానికి లేదు. ఎందుకంటే అమ్మ, అక్క, చెల్లి, భార్య వీళ్ళ ప్రమేయం లేకుండా, వీళ్ళ సహాయం లేకుండా ఏ జంటైనా ముందుకెళ్ళగలరా? వీళ్ళ ప్రమేయం లేకుండా, వీళ్ళ సపోర్ట్ లేకుండా ఏమైనా చేయగలరా? కాబట్టి మగవాళ్ళందరికీ నేను చెప్పేది ఏంటంటే, నేను, మీరు, మన అందరం కూడా మహిళా దినోత్సవాన్ని ఒక పండుగ దినోత్సవం లాగా చేద్దాం. మన ఇంట్లో ఉన్న మహిళలకి ఆనందాన్ని కలిగిద్దాం. పిల్లలు, మనము ఈ ఒక్కరోజు, సంవత్సరంలో ఒక్కరోజు, మిగతా పండుగలన్నిటికీ ఆ లేడీసు, ఇంట్లో ఉన్న వాళ్ళు, అమ్మ లేదంటే భార్య లేదంటే పిల్లలు, వాళ్ళు కష్టపడి పనిచేస్తున్నారు, మనం కూడా సహకరిస్తున్నాము. ఈ ఒక్కరోజు ఆమె పండగగా, ఆమెకి మనం సపోర్ట్ గా ఉందాం. అందుకోసం ఆమెని వంట చేయనివద్దు. ఆమె అంటే అమ్మ కావచ్చు, భార్య కావచ్చు, కూతుళ్ళు కావచ్చు, చెల్లెళ్ళు కావచ్చు, సిస్టర్స్, ఎవరైనా కానీ మన ఇంట్లో ఉండే లేడీస్, వాళ్ళతో పని చేయించకుండా ఈ రోజు వాళ్ళని అపురూపంగా చూసుకుందాం. గిఫ్ట్ ఇద్దాం, ఏదైనా మంచి గిఫ్ట్ ఇద్దాం. వాళ్ళకి ఏ నచ్చుద్దో మనకు తెలుసు. అది 5 రూపాయల 5,000 రూపాయల మనీ గురించి మ్యాటర్ కాదు ఇక్కడ. అది ఏదైనా కావచ్చు. వాళ్ళకి ఏదో నచ్చింది ఏదో ఉంటది కదా, అదొకటి గిఫ్ట్ గా ఇద్దాం. వాళ్ళతో వంట చేయనివ్వకుండా మనమే వంట చేసి పెడదాం. ఇప్పుడు హస్బెండ్ గా మీరు ఉన్నారు, మీ వైఫ్ ఉంది, పిల్లలు ఉన్నారు. పిల్లలు మీరు కలిసి ఆమె కోసం చేసి పెట్టండి. పిల్లలు మీరు కలిసి వేరుగానో లేకపోతే అందరు కలిసి ఒక గిఫ్ట్ ఇవ్వండి, సర్ప్రైజ్ చేయండి. రేపు మహిళా దినోత్సవం. మన మగవాళ్ళందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అడ్వాన్స్ గా. ఏమంటారు? మీకు నచ్చిందా? మహిళలు మీరు కూడా చెప్పండి. ఇది మీ ఇంట్లో ఉన్న జెంట్స్ కి చూపించండి, లేకపోతే వాళ్ళ మొబైల్ కి షేర్ చేయండి. మీ బ్రదర్స్ కి, మీ కొడుకులకి, మీ అన్న తమ్ముళ్ళకి, మీ హస్బెండ్ కి, మీ ఫాదర్ కి, మీ మామయ్యలకి షేర్ చేయండి. ఎందుకంటే ఉమెన్స్ డే రోజు మహిళని అపురూపంగా చూసుకోవాల్సిన బాధ్యత మగవాళ్ళదే. ఇది చెయ్యకపోతే మగవాళ్ళు మహిళలకి అన్యాయం చేసినట్టే. అదేంటి, అన్ని చూసుకుంటున్నాం కదా, కుటుంబంలో కావాల్సిన అన్ని మేము అరేంజ్మెంట్ చేస్తున్నాం కదా, ఉమెన్స్ డే ఒక రోజు నేను పట్టించుకోకపోతే అన్యాయం చేసినట్ట అని అనిపించవచ్చు. చేసినట్టే. ఖచ్చితంగా ఉగాది రోజు మనం ఉగాది పచ్చడి తాగుతాం కదా, అలాగే భక్ష్యాలు తింటాం కదా, శ్రీరామ రోజు పానకం తాగుతాం కదా, సంక్రాంతికి అరిసెలు తింటాం కదా, అట్లనే ఉమెన్స్ డే రోజు మన ఇంట్లో ఉన్న మహిళకి అపురూపంగా మనం గౌరవించుకోవాలి. తిట్టకండి, అరవకండి. ఒకవేళ ఆమె పొరపాటున ఒక మాట అన్నా కూడా ఉమెన్స్ డే కదా, ఇంకో రోజు ఆగు అనుకోండి, నెక్స్ట్ డే చూసుకుందాం అనుకోండి. ఏమంటారు? ఓకే, వెరీ గుడ్, నైస్. మీరు చాలా మంచి వాళ్ళు. మహిళలు మీరు అందరికి పంపించండి, షేర్ చేయండి. జెంట్స్ అందరికి, మీ ఫ్రెండ్స్ ఉంటారుగా జెంట్స్, వాళ్ళకు కూడా షేర్ చేయండి, అందరికీ షేర్ చేయండి. దీని మీద కొంచెం చిన్నపాటి డిస్కషన్ చేయండి. అలాగే నేను ఇలా చెప్తూ ఉంటే, మగవాళ్ళ కోసం చెప్తుంటే మీకేమనిపించింది కామెంట్ ద్వారా తెలియజేయండి. ఖచ్చితంగా ఏదో ఒకటి అనిపించుంటది కదా. మీరు కామెంట్ చేయలేదు అని అంటే మీకు ఏం అనిపించినట్టు కాదు, ఏదో పనిలో ఉండుంటారు. అయినా సరే ఆ పని పక్కన పెట్టి ఒక కామెంట్ చేయండి. కంపల్సరీ లైక్ కొట్టండి, వీడియోకి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చేసి ఉంటారు, వీళ్ళతో చేపించండి. ఈ జెంట్స్ ఉన్నారు కదా, అందరికి పంపించి సబ్స్క్రైబ్ చేయి అని చెప్పి బరాబరిగా సబ్స్క్రైబ్ చేయించండి. ఫేస్బుక్ లో ఫాలోవర్స్ వింటున్నారా? ఈ మాట మీకు నచ్చిందా? ఈ కంటెంట్ మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ కొట్టి కింద కామెంట్ చేసి షేర్ చేయండి, 10 మందికి తెలియజేయండి. మీరు బాగా ఫాలో అవుతూ మిగతా వాళ్ళని కూడా ఫాలో చేయించండి. థ్యాంక్ యూ సో మచ్.